సార్ నేను క్రిస్టియన్ సార్. ఎన్ని మేలు చేసావు నాకు తెలుసు. 2 సార్లు కరోనా వచ్చింది, ఆ కరోనా తట్టుకున్నావు. ప్రజలు పింఛన్ లేకుండా చచ్చిపోయారు. అయినా దేవుళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాడు. ఏ విధంగా అంటే ఎక్కడప్పుడు తెచ్చా మాకు తెలియదు. మేము కష్టపడే కార్మికులు రుషాపండి. అయితే చాలా నీతి కలవడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రతి కులం లేదు, ప్రతి ఒక్క మతం లేదు. నువ్వు ఇచ్చిన ఇళ్లలో మేము ఉంటున్నాం. రావులు ఇల్లు ఇచ్చావు సార్, నాకు 60,000 సంవత్సరాలు సార్. అయితే నాకు పింఛన్ ఇస్తున్నావు. అవన్నీ వచ్చే మాట కళలు కనొద్దు. మోసం చేయి. 9 సంవత్సరాలు నువ్వు ఇచ్చి ఏం చేసినప్పుడు గ్యాస్ 3 అన్నావు. అసలు అప్పటి నుంచి నువ్వు చేయకుండా ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు నిన్ను నమ్మి చేస్తావా? ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు? నేను తొక్కుంటే పోవా, లేకపోతే ఇంటికి వెళ్ళలేదు. లేదంటే మారితే ఒక 90 కోట ఆడుకున్నా తాగుతాను, ఇంటికి పోతాను. అప్పుడంటే నువ్వు చేసిన బాగా నేను తెరవాలా? నేను చేసిన బాగా నువ్వు తిరుగుతావా? తెరవాలిగా. రేపు ఏం దిగుతాడు అనుకో జగన్మోహన్ రెడ్డి, మరి నీకు కొత్త కింద ఎంత ఉంటుంది నాకు తెలదా? అది తప్పు. ప్రతి ఒక్క మానవుడు బతకాలంటే ప్రతి ఒక్క మానవుడు పేదవాడికి అన్నం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోతాం కాదు, 10 మంది పడతారు సార్. ఒక్కడేగా, వాళ్ళ చెల్లెలు కూడా పడుతుందిగా బయట. ఏది కొడుకు ఏది చీటీ లేదని నువ్వే చేతి తోటపుంటని చెప్తే వీలాంటి వాళ్ళు ఏం చేస్తారు సార్? అలాంటి చదువులేదు నా కూడా విషయాలు. అలాంటి నీతి కలవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ప్రధానమంత్రి కలుస్తున్నాడు, పవన్ కుమార్ కలుస్తున్నాడు, అటు పోటీ మోడీ కాలు పడుకున్నాడు, ఇటు పోతే సోనియా గాంధీ కాలు పడుతున్నాడు. అన్ని నీయేనా? తొక్కుంటే పోవాలి, లేకపోతే లేదు. అయ్యా నాకు ఆకలి అయిందంట, ఒక ముద్ద పెడతావు, మందు డబ్బులేగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి వందనాలు. యేసయ్య కాపాడతాడు. ఏం చేస్తాడు? డెవలప్ అంటాడు, ఉద్యోగాలు అంటాడు. ఉద్యోగాలు ఇచ్చేది లేదు ఎట్టాగో ఆయన. కాకపోతే రోడ్లు ఒకటి వేస్తాడు. అతను చేసే పని ఏంటంటే రోడ్లు మాత్రం చేస్తాడు, దానికి ఒప్పుకోవచ్చు. అంతకుమించి అతను మామూలు ఆర్డినరీ పీపుల్స్ కి ఉపయోగపడే పనులు ఆయన వల్ల ఏమీ చేయలేడు. అన్ని చేసినా ఒకవేళ వాళ్ళ ఇది కమ్యూనిటీకే చెందేటట్టు చేస్తాడు. కానీ మిగతా వాళ్ళకి ఎస్సీబీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకి వీళ్ళకి ఎవరికి సామాన్యులకు ఉపయోగం లేదు ఆయన వల్ల. అది ఇస్తున్నారు కదా, అయ్యో కొన్ని పెన్షన్లు అని కానీ అవి కానీ ఇవి కానీ ఏదో ఒకటి ఒక ఫ్యామిలీలో ఒక్కొక్క ఐటమ్ అనేది ఏదో ఒకటి వస్తానే ఉంది వాళ్ళకి. మనుషులు ఊరికే ఉండరు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో కొద్దిగా వీళ్ళు ఇచ్చేదా కొంచెం తోడుగా ఉంటుంది, అంతకు మించి. ఇంతవరకు అంటే మేము ఇప్పుడు 15 సంవత్సరాలు ఆయన సీఎంగా చేసినా నాకు తెలుసు కదా, ఆయన నుంచి మేము ఒక్క పథకం కానీ ఒక్క రూపాయి కానీ ఆ గవర్నమెంట్లో అసలు తీసుకునే లేదు. ఈ జగన్ వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇచ్చేది కానీ ఏది మన అమ్మఒడి కాదులే కానీ ముసలోళ్ళకి పెన్షన్ కానీ ఈ 45 ఏళ్ళకి ఆసరాలు కానీ ఇట్లాంటివి 1-2 మా ఇంట్లో వస్తున్నాయి. ఆయన పెడతాడండి మామూలుగా, అట్లా స్క్రీన్ మీద చూపించడానికి మాత్రం పెడతాడు. అది మామూలుగా బ్యాక్గ్రౌండ్లోకి అయితే రాదు. కొత్తగా చేర్చే ఏదన్నా 1-6 చేర్చుంటే ఉండొచ్చు, లేకపోయినా కానీ ఉన్న మేనిఫెస్టోనే చాలా ఆయనకి ఇస్తామన్నారంటే మరి ఈయనకంటే ముందు చేశాడు కదా, అంత సీనియారిటీకి వెళ్ళాతను. ఆయన ముందెందుకు చేయలేకపోయాడు అవన్నీ? ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు అప్పుడే పెట్టవచ్చు కదా. ఫ్రీ బస్సు మన తెలంగాణ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఏం చెప్పలేదు, జగన్ చెప్పలేదు, ఆయన చెప్పాడు. ఏది అక్కడ ఇచ్చిన తర్వాత ఏ రకంగా లేడీసు తన్నుకోటాలు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫార్మాలిటీస్ అని మార్చేయడం జరిగింది కదా. ఇది అంతే జరిగింది రేపు ఇచ్చినా కానీ. ఇప్పుడు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారండి. నాకు తెలిసి ఆ కూటమికి సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. ఏదో ముగ్గురు కలిశారు కాబట్టి ముగ్గురు 3 రకాలుగా ఉన్నారు. ముగ్గురు ఒక్కదాని మీద నిలబడ్డ వాళ్ళు ఎవరు కనపడాల.